హలో ఫ్రెండ్స్, మన రోజువారీ జీవన విధానంలో కొన్ని అలవాట్లు మన ఆనందాన్ని దూరం చేస్తాయి. అవి మనకు తెలియకుండానే ఒత్తిడి పెంచి మనసుకు భారం కలిగిస్తాయి. ఎక్కువ పని ఒత్తిడి, స్వీయ సంరక్షణను నిర్లక్ష్యం చేయడం, ఇతరులతో మనల్ని పోల్చుకోవడం వంటి అలవాట్లు సంతోషాన్ని తగ్గిస్తాయి. ప్రతికూల ఆలోచనలు పెంచడం, భవిష్యత్తుపై ఆందోళన చెందడం, మనకు నచ్చిన పనులను చేయకపోవడం, ఇలాంటివి కూడా మన మనసుకు అసంతృప్తిగా మారిపోతాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను గురించి వాటిని మనకు నచ్చినట్లుగా మార్చుకోవడం ద్వారా జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. మన సంతోషాన్ని దూరం చేసే 6 రకాలైనటువంటి ప్రధాన అలవాట్ల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, పని ఒత్తిడి. ప్రస్తుత బిజీ వాతావరణాల్లో ఉద్యోగానికి ప్రాధాన్యతనిచ్చి అందరం కష్టపడి పనిచేస్తున్నాం. కానీ ఇలాంటి ఉద్యోగాలు రోజు గడిచే కొద్దీ అది బాధాకరమైన పనిగా అనిపిస్తూ ఉంటుంది. విశ్రాంతి, సృజనాత్మకత, ఇతరులతో సమయం గడపటం వంటివి కోల్పోతూ ఉంటాం. దీనివల్ల ఒత్తిడి పెరిగి సంతోషం మనల్ని విడిచిపెడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పని ఒత్తిడి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు. నెంబర్ 2, స్వార్థం లేకుండా ఉండడం. కొంతసేపు కూడా తన కోసం సమయాన్ని కేటాయించకుండా ఎప్పుడు పని, కుటుంబం అనే ఆలోచనతోనే రోజులు గడుపుతున్నప్పుడు ఒకానొక దశలో చిరాకు, ఒత్తిడి నొక్కివేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. జీవితమే నరకంగా ఉన్నట్లు అనుభూతి ఇవ్వడం ప్రారంభిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు మన కోసం కొంత సమయం కేటాయించి కొంతసేపు వాకింగ్, ధ్యానం చేయడం, సమయాన్ని స్నేహితులతో గడపడం వల్ల ఒంటరితనం పోయి సంతోషం దానికదే వస్తుంది. నెంబర్ 3, మరొకరితో పోల్చుకోవడం. సోషల్ మీడియాలో ఇతరుల ఫోటోలతో కూడిన పోస్టులను చూసి మనం వారిలా ఉండలేకపోతున్నామే అని పోల్చి చూడడం మనలో అసంతృప్తిని కలిగిస్తుంది. ఫోటోలో కనిపించేవన్నీ నిజమైనవి కావని గుర్తుంచుకోవాలి. మన జీవితం వేరు, వారి జీవితం వేరు అని బాగా అర్థం చేసుకొని మన లక్ష్యం వైపు ప్రయాణించడం మాత్రమే మనకు విజయాన్ని అందిస్తుంది. నెంబర్ 4, ప్రతికూల ఆలోచనలు. జీవితంలో చిన్న తప్పు లేదా ఇతరులు మన గురించి చెప్పే తప్పుడు విమర్శలు వంటివి ఎదురైనప్పుడు మనకు లభించిన అనేక మంచి విషయాలను మర్చిపోయి ప్రతికూల ఆలోచనలను మాత్రమే మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉంటాం. ఇది జీవితంపై నమ్మకాన్ని పోగొట్టి ప్రశాంతతను దూరం చేస్తుంది. కాబట్టి సానుకూల ఆలోచనలను మనస్సులో పెంచుకొని మనకు లభించిన మంచి వాటికి దేవుడికి ధన్యవాదాలు చెప్పడం మన సంతోషానికి హామీ ఇస్తుంది. నెంబర్ 5, భవిష్యత్తులోనే జీవించడం. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చేయడం, కలలు కనడం సహజం. కానీ అది అతిగా అంచనాలతో ఆందోళనగా మారినప్పుడు ప్రస్తుత సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాం. రేపు లేదా మరుసటి రోజు ఏం జరుగుతుందో అని బాధపడి ఒత్తిడికి గురి కాకుండా ఈరోజు సంతోషాన్ని అనుభవించడం నేర్చుకోవడం మంచిది. నెంబర్ 6, ఆసక్తి ఉన్న విషయాలను చేయకపోవడం. మనకున్న బాధ్యతలను నెరవేర్చడం పైనే దృష్టి పెట్టి మనకు నచ్చిన కొన్ని విషయాలను చేయడం మానేస్తాం. కాలక్రమేణా ఇలా చేయడం మన జీవితంలో శూన్యతను, అసంతృప్తిని సృష్టించి ప్రశాంతతను కోల్పోయేలా చేస్తుంది. నచ్చిన పుస్తకం చదవడానికి, నృత్యం నేర్చుకోవడానికి లేదా సంగీత వాయిద్యం వాయించడానికి సమయం కేటాయించడం సంతోషాన్ని తిరిగి పొందడమే అవుతుంది. ఇలాంటి 6 పరిస్థితుల నుంచి మనం బయటపడినప్పుడే మన జీవితాన్ని సంతోషకరంగా గడపగలుగుతాం. వీడియోని ముగించే ముందు ఈ 6 విషయాలను మరొకసారి తెలుసుకుందాం. నెంబర్ 1, పని ఒత్తిడి తగ్గించుకోవడం. నెంబర్ 2, స్వార్థం లేకుండా ఉండడం. నెంబర్ 3, మరొకరితో పోల్చుకోవడం. నెంబర్ 4, ప్రతికూల ఆలోచనలు. నెంబర్ 5, భవిష్యత్తులోనే జీవించడం. నెంబర్ 6, ఆసక్తి ఉన్న విషయాలను చేయకపోవడం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలియజేయండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.